మానవుడిగా పుట్టడం ఇంకా గొప్ప విషయం. మానవ జన్మ మళ్ళీ రాదు. ఇంకా మనం ఎవరైనా ఏ వర్ణం వాళ్ళైనా సరే మానవ జన్మ అనేది చాలా గొప్పది, మళ్ళీ రాదు. వస్తే గొప్ప విషయం కాదు సుమా. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి. మనం చేసుకున్నా చేయకపోయినా ఇందులో పాల్గొని చూడటం కూడా చాలా గొప్ప విషయం. అసలు చండీ హోమం అంటే, లక్ష్మీ గణపతి హోమం అంటే పరాశక్తి అయినటువంటి అమ్మవారు సాక్షాత్తు బ్రహ్మ విష్ణువు చెప్పింది. అమ్మా, కలియుగంలో ఏ దేవతను ఆరాధించాలి, మీరు ఏ స్వరూపంగా చేస్తే ఈ యొక్క కలిపురుషుడి యొక్క ప్రభావాన్ని మానవులందరూ కూడా తట్టుకుని నిలబడేటువంటి శక్తిని ఏ దేవత ఇస్తుంది, ఏ హోమం ఇస్తుందని చెప్తే చండీ వినాయక, చండీ పరాదేవతని గాని లక్ష్మీ గణపతిని గాని లేదా ఏకకాలంలో ఇద్దరిని ఒకేసారి హోమం చేయగలిగితే కలియుగంలో కలిపురుషుడి యొక్క ప్రభావాన్ని తట్టుకుని వాళ్ళు తిరిగేటువంటి వ్యాపార వ్యవసాయాల్లోనే కాకుండా ప్రజాప్రభుత్వాంగ సమస్తమైనటువంటి రాజకీయ సంబంధించినటువంటి విషయాల్లో గాని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అనుకూలం ఉంది. సభా మధ్యలో అకుంఠితమైనటువంటి వాక్ వైఖరి ఇచ్చేటువంటి శక్తి అమ్మలో మాత్రమే ఉంది. అందుకనే గర్జ గర్జ క్షణం మూఢ మదియావత్ పిబామ్యహం యయాత్మయా హతేత్రైవ గర్జిష్యం చాసు దేవత అన్న అమ్మవారు. ఇది అమ్మ ఇచ్చినటువంటి నోట్లోంచి వచ్చినటువంటి మాట. అందులోనే ఇందాక హోమం చేస్తాం, కాసేపు నాకు తేనె వేస్తాం. అప్పుడు అమ్మవారి మధుపానం స్వీకరిస్తూ రణరంగంలో త్రిశూలాన్ని పాశంగా ధరించి శివుడు ఇచ్చినటువంటి ఆయుధం త్రిశూలం, ఆయుధాన్ని ధరించి సింహవాహనాన్ని అధిరోహించి అమ్మ వస్తుంటే మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడికి రెండు కళ్ళు చాలలేదుట ఆ తేజస్సును చూడడానికి. కానీ వాడు అదృష్టవంతుడు. నిజంగా చెప్పాలంటే అమ్మని డైరెక్ట్ గా చూస్తాడు. యుద్ధం చేస్తేనే అమ్మని చూడగలుగుతున్నాడు వాడు. వాడు అమ్మని చూస్తూ నమస్కారం, ఏమిటి దివ్యమంగళ విగ్రహ స్వరూపం అని ఒక్కసారి అలా అంత పొగరబోతైనటువంటి వాడు, అంత శక్తి సంపన్నుడు అనమాట. దేవతలందరూ ఎంత శక్తి ఉంటారో వాళ్ళకి 100 రెట్లు శక్తి ఉన్నవాడు మహిషాసురుడు. అంత తపస్సు చేసినాడు. దేవతల కంటే చాలా బలమైనటువంటి వాడు. ఎంత బలం ఉన్నప్పటికీ కూడా వాడు ఉన్నటువంటి అహంకారాన్ని అధర్మం చేస్తూ ధర్మాన్ని పోగొడుతున్నటువంటి వాడికి ఎంత గొప్పవాడైనా వాడు పాడవుతాడు అన్నమాట. అలాగా ఆ మహిషాసురుడు చేసిన పాపం వల్ల అమ్మవారితో సంహరింపబడాలి కాబట్టి సింహవాహనాన్ని అధిరోహించి త్రిశూలాన్ని పాశంగా ధరిస్తుంటే భువనతరాలని దద్దరిల్లిపోతుంటే మహిషాసురుడు ఆ హుంకారాలు చేస్తుంటే అప్పుడు అమ్మ అందుకే స్వయంగా ఇలాగే అందుకే ఈ మాట అయింది అమ్మ. ఇప్పుడు అంది. అది ఇప్పుడు మనం హోమం చేసుకుంటున్నాం అంటే మనం మర్చిపోయినటువంటి వేదనిధి అంటే మర్చిపోయింది. అది నిధి, ఒక నిధి అనమాట. గర్జ గర్జ క్షణం కూడా మదియావత్ పిబామ్యహం యయాత్మయా హతేత్రైవ గర్జిష్యం చాసు దేవత. అమ్మంది నోటితో సంస్కృతంలో అన్నమాట. తెలుగు అర్థంలో తెలుసా?